రైట్ మిత్రమా, మరో లెక్క చూద్దాం. అమిత్ వాక్డ్ 30 meters towards east and took a right turn and walked 40 meters. Then he took a left turn and walked 30 meters. The direction in which he is now with respect to the starting point is అంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి కొలతలను కనుక చూస్తే రైట్, అమిత్ తూర్పు దిశగా 30 మీటర్లు నడిచాడు. తూర్పు దిశగా 30 మీటర్లు నడిచాడు. కుడివైపు తిరిగాడు. తూర్పుకు కుడివైపు అంటే దక్షిణం. దక్షిణానికి తిరిగి ఎన్ని మీటర్లు? 40 మీటర్లు నడిచాడు. ఆ తర్వాత ఎడమ వైపునకు తిరిగాడు. దక్షిణానికి ఎడమ అంటే మళ్ళా తూర్పు. ఎంత వచ్చాడు సార్ అంటే 30 మీటర్లు నడిచాడు. ఇప్పుడు మనడు అతను బయలుదేరిన బిందు దృష్ట్యా ఉన్న దిశ డైరెక్షన్ చెప్పాలంటుండు. సో ఇక్కడ మొత్తం మీద ఏమున్నది సార్ అంటే తూర్పు 30 30 60 ఉంది, దక్షిణం 40 ఉంది. అంటే ఇది సౌత్, ఇది ఈస్ట్. కాబట్టి డైరెక్షన్ ఏంటి సార్ అంటే సౌత్ ఈస్ట్ అవుతుంది. సౌత్ ఈస్ట్ అంటే ఏంటిది? ఆగ్నేయము. ఏంటి మాస్టర్? ఆగ్నేయం. ఇది సో మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇలా షార్ట్కట్లో చూడవచ్చు. లేని ఎడల మనం చిత్రం గీయవచ్చు. అమిత్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటగా అతడు ప్రయాణించిన దిశ తూర్పు. ఎంత మిత్రమా? తూర్పు. ముప్పై మీటర్లు. ఆ తర్వాత కుడివైపునే తిరిగిండు అంటే దక్షిణానికి 40 మీటర్లు. ఆ తర్వాత మళ్ళీ ఎటు తిరిగింది సార్? దక్షిణం వచ్చిన వ్యక్తి ఎడమ. దక్షిణానికి ఎడమ అంటే తూర్పు. ఎన్ని మీటర్లు? 30 మీటర్లు. ఇక్కడ మనోడు ఉన్నాడు. ఇది తన యొక్క రీచింగ్ పాయింట్, ఇది తన యొక్క స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి కనుక చూస్తే మనోడు రీచింగ్ పాయింట్ యొక్క డైరెక్షన్ని కనుక గమనించినట్లయితే ఈ విధంగా ఉంటుందనే విషయాన్ని చూసాం. అంటే ఇక్కడ దక్షిణంలో కానీ అటు తూర్పులో కానీ లేడు, ఈ రెండిటికి మధ్యస్థంగా ఉన్నాడు. సో దీన్నే మనం ఏమంటున్నాం మాస్టర్ అంటే సౌత్ ఈస్ట్ అని చెప్పుకుంటున్నాం, అనగా ఆగ్నేయము. మనకు డైరెక్షన్స్ అడిగితే డైరెక్షన్ చెప్తాం, డిస్టెన్స్ అడిగితే డిస్టెన్స్ అడుగుతాం, రెండు అడిగితే రెండు చెప్తాం. ఇక్కడ మనకు డైరెక్షనే కాబట్టి ఆన్సర్ ఏంది మాస్టర్ అంటే సౌత్ ఈస్ట్. ఐ థింక్ యూ అండర్స్టాండ్ సార్. వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్. రైట్, ఇన్ దిస్ క్వశ్చన్ పాయింట్ B is 3 meters to the north of point A. Point C is 3 meters to the west of point B. Point D is 5 meters to the south of point C. Point E is 7 meters to the east of point D. In which of the direction is the point E with reference to point B? అంటుంది. సో ఇక్కడ సమ్ పర్సన్స్ ఉన్నాడు లేదా పాయింట్స్ ఉన్నాయి. సో బి అనే బిందువు ఏ బిందువుకు 3 మీటర్ల దూరంతో ఉత్తర దిశలో ఉంది. బి అనేటువంటి బిందువు ఎవరికి? ఏ బిందువుకు 3 మీటర్ల దూరంతో ఉండాలి, ఏ డైరెక్షన్లో ఉండాలి? నార్త్లో ఉండాలి. అంటే ఫస్ట్ మనము ఏ పాయింట్ ఎంచుకోవాలి సార్ అంటే ఎంచుకున్న పాయింట్ ఏదైతే ఉంటుందో అది ఏ పాయింట్. ఏ పాయింట్ దృష్ట్యా 3 మీటర్స్ ఫార్ ఆర్ 3 మీటర్ డిస్టెన్స్ ఏ డైరెక్షన్లో పోవాలి? నార్త్లో పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్త్లో 3 మీటర్స్ ఉంది. ఈ 3 మీటర్స్ పాయింట్లో ఉన్న వ్యక్తి ఎవరంటే బి. క్లియర్? సో బి అనే బిందువు ఏ బిందువుకు 3 మీటర్ల దూరంతో ఉత్తర దిశలో ఉంది, ఈ విధంగా ఉంది. అలాగే సి బిందువు ఉంది. సి అనే బిందువు బికు 3 మీటర్ల దూరంలో పడమర దిశలో ఉంది. అంటే బికు పడమర పోవాలి. ఎన్ని మీటర్లు సార్ అంటే 3 మీటర్లు. ఇక్కడ పడమరకు వస్తే ఏ బిందువు కనపడ్డది? సి కనపడ్డది సార్. సో సి అనే బిందువు బికు 3 మీటర్ల దూరంలో పడమర దిశలో ఉంది. నెక్స్ట్ డి బిందువు సికు 5 మీటర్ల దూరంలో దక్షిణం. అంటే ఈ 3 కాక ఇంకా ఎక్స్ట్రా రావాలి. ఇక్కడికి వస్తే మనకు డి అనే బిందు వస్తుంది. ఎన్ని మీటర్లు అంటే 5 మీటర్స్. సో ఇక్కడ వరకు అయితేనే మనకు 3 మీటర్స్ అవుతాయి, అంటే ఎక్స్ట్రా 2 మీటర్స్ వచ్చింది. నెక్స్ట్ పాయింట్ ఈ అనే బిందువు డీకు 7 మీటర్ల దూరంలో తూర్పు పోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 3 ఉంది. ఈ 3 కాక ఇక్కడికి ముందుకు వెళ్ళిపోవాలి. అంటే ఈ గ్యాప్ ఎంత ఉంది? 3. సరే, ఈ 3 పోగా టోటల్గా ఎంత ఉండాలి సార్? ఈ బిందువు డీకు 7 మీటర్లు ఉండాలి. ఇక్కడ నుంచి ఈ అనే బిందువు ఇక్కడికి వచ్చింది. ఎన్ని మీటర్లు? 7 మీటర్స్ వచ్చి ఇక్కడ ఈ ఉంది సార్.
ఇప్పుడు ఇంతకు మించి ఏమైనా మ్యాటర్ ఉందా అంటే లేదు. సో తూర్పు దిశలో ఉన్నాయి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు బి బిందు దృష్ట్యా ఈ బిందు ఏ దిశలో ఉందంటారు. అంటే మనం బి పాయింట్ నుంచి ఏ పాయింట్ చూడాలి సార్? ఈ అనే పాయింట్. సో హియర్ విత్ రెఫరెన్స్ టు పాయింట్ బి, in which direction, in which of the direction is the point E. So E is the point of in which direction, the reference of point B. So point B కు గనుక reference లో చూస్తే B దృష్ట్యా సో ఇక్కడ మనకు అడిగింది B బిందు దృష్ట్యా అంటే B పాయింట్ నుంచి చూస్తే ఈ బిందు అనేది ఉంది. సో ఏ డైరెక్షన్లో ఉంది సార్? ఇలా డౌన్లో పోతుంది, డౌన్లో పోతుంది, డౌన్లో పోతుంది. ఏ డైరెక్షన్ ఇది? ఆగిపోతుంది, ఆగమైపోతుంది, సౌత్ ఈస్ట్. దాన్నే మనం తెలుగులో ఏమంటున్నాం? ఆగ్నేయం అంటున్నాం. క్లియర్? సో ఇక్కడ మనం ఈ డిజైన్ ఆఫ్ మ్యాటర్లకు రాకపోతే, మనం పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకోకపోతే, బేసిక్స్ పైన మనకు గ్రిప్ లేకపోతే ఇలాంటి రేపటి కాంపిటేటివ్ క్వశ్చన్ని మనం కొద్దిగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ద పాయింట్ ఆఫ్ డ్రాయింగ్. ఆర్ మనం కొంతమంది అంటారు సార్ బొమ్మ గీయకుండా ఆన్సర్ చేయొచ్చు. ఎస్, ఇందాక కూడా చూపించినాం. కానీ ఈ బొమ్మ గీయడం వల్ల మీకు క్లారిటీ పెరిగింది, కంటెంట్ వాల్యూ తెలిసింది. ఎప్పుడైతే ఈ క్లారిటీ కంటెంట్ను మీరు నేర్చుకోగలుగుతారో ఆటోమేటిక్గా ఏ క్వశ్చన్కైనా మీరు నాకంటే వేగంగా రిప్ చేయగలుగుతారు. క్లియర్ మిత్రమా? మరో ప్రశ్న చూద్దాం. రైట్ సార్. రోహన్ వాక్డ్ 40 meters టువర్డ్స్ నార్త్, took a left turn and walked 20 meters. He again took a left turn and walked 40 meters. The distance and the direction in which he is from the starting point is అన్నాడు. రోహన్ అనేటువంటి వ్యక్తి ఏమని మాస్టర్? ఉత్తర దిశకు వెళ్ళండి. ఫస్ట్ డైరెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనకు డైరెక్షన్ మెన్షన్ చేయకపోతే కంపల్సరీ ఫస్ట్ ఎటు పెడతాం? ఏంటిది? ఈస్ట్ పెడతాం. కానీ ఇక్కడ ఉత్తర దిశ. సో ఉత్తర దిశకి ఎంత వెళ్ళాడు సార్ అంటే 40 meters. రైట్ సార్. మనం ఎవరి మీద ఫోకస్ చేస్తున్నాం మాస్టర్? రోహాన్ ఉత్తరానికి ఎంత పోయింది మాస్టర్? 40 meters. రైట్. వెళ్ళి ఎడమ వైపునకు తిరిగింది. సో ఉత్తరానికి ఎడమ అంటే ఏంటిది? పడమరకి ఎంత వచ్చింది మాస్టర్? 20 meters వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఎటువైపు పోయింది సార్? ఎడమకు పోయిండు. సో పడమరకి ఎడమ అంటే ఏంటిది? దక్షిణం. అంటే ఈ దక్షిణానికి 40కి 40 వచ్చాడు. 40 meters నడిచాడు. అతను బయలుదేరిన బిందువు నుండి దూరము దిశ అంటాడు. ఇది తన స్టార్టింగ్ పాయింట్, ఇది తన రీచింగ్ పాయింట్. సో బయలుదేరిన స్థానం నుండి ఈ దూరం ఎంత అన్నాడు? ఈ గ్యాప్ ఎంత ఉంది? 20 meters. సో ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు రీచింగ్ పాయింట్ డైరెక్షన్, దిశ విషయానికి వస్తే చెప్పండి మిత్రమా, దిశ ఏ విధంగా ఉంది? పడమరకు ఉంది. ఎటువైపు ఉందండి? పడమర. మరి దూరం అనేటువంటి చూస్తే ఎంత గ్యాప్ ఉంది? 20 meters. రైట్. దీన్ని మనం షార్ట్ కట్లో చేయడం ఎలా? ఫస్ట్ ఏమన్నాడు? ఉత్తరం 40, ఉత్తరానికి ఎడమ పడమర 20, దానికి ఎడమ దక్షిణం ఎంత? 40. ఇంతమించి లేదు. ఇప్పుడు మనము ఉత్తరము దక్షిణం రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ కాబట్టి రెండు క్యాన్సల్ అయిపోయినాయి. ఏం మిగిలింది? పడమర 20 meters. సో ఇందులో పడమర అంటే ఏంది మాస్టర్? వెస్ట్ 20 meters. సో పడమర 20 meters ఇక్కడ ఆప్షన్ 3లో ఉంది. ఇది ద ఆన్సర్. క్లియర్? ఐ థింక్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ సార్. రైట్. ఇక్కడ మరొక చర్చ జరుగుతుంది. ఇక్కడ ఇఫ్ సౌత్ ఈజ్ ఈస్ట్ బికమ్స్ నార్త్ అండ్ నార్త్ అంటే సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్, నార్త్ ఈస్ట్ బికమ్స్ వెస్ట్ and all the rest directions are changed in the same manner, what will be the direction for the west అంటాడు. సో ఆగ్నేయంను ఉత్తరంగాను ఈశాన్యంను పడమరగాను మరియు మిగిలిన అన్నీ కూడా ఇదే విధంగా మార్చినట్లయితాడు. వాస్తవానికి మనకు ఒరిజినల్గా ఉండేటువంటి డైరెక్షన్ పైన ఫస్ట్ ఫోకస్. సో దీస్ ఆర్ ద మెయిన్ డైరెక్షన్. ఇట్ ఈస్ కాల్డ్ ఈస్ట్, ఇట్ ఈస్ కాల్డ్ వెస్ట్, this one is north
and this one is south. These are the main direction, and four sub directions are this one northeast, and this one southeast area, and this area is, which ones are this corner? Yes, southwest, and this one is northwest. Clear. సో మనందరికి తెలుసు ఇది ఉత్తరము, ఇది తూర్పు, దక్షిణము, పడమర, ఈశాన్యము, నైరుతి, ఆగ్నేయము, వాయువ్యం. సో ఇప్పుడు మనల్ని మిస్గైడ్ చేస్తూ కనిపించినట్టుగా గుర్తిస్తున్నాం. మనకున్న ప్రధాన దిక్కులు మూలాలుగా ఎట్లా మారినాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్ అన్నాడు సార్. అంటే ఆగ్నేయ దిశ ఏమైతుంది? ఉత్తరం. ఇక్కడ పైన ఉత్తరం ఇక్కడికి వచ్చింది. అంటే ఇవి 90, ఇవి ఒక 45, అంటే 135 degrees ఇన్ ఏ క్లాక్ వైజ్ డైరెక్షన్ చేంజ్. సో ఇఫ్ ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరం ఇక్కడికి వచ్చిందంటే ఉత్తరమునకు ఆపోజిట్ ఏముంటుంది? దక్షిణం ఉంటుంది. క్లియర్? రైట్ సార్. అలాగే నెక్స్ట్ మరి ఈశాన్యంను పడమర అన్నావు. సో ఇక్కడ ఈశాన్యం దగ్గరకు వచ్చేటప్పటికి పడమర అంటున్నావు. సో ఈశాన్యం పడమర అంటున్నావు. ఇది పడమర అయితే ఇదేమవుతుంది? తూర్పు అవుతుంది. రైట్ సార్. తూర్పుకు దక్షిణం మధ్యలో ఉంటే ఏమవుతుంది? ఆగ్నేయం అవుతుంది. క్లియర్? తూర్పుకు ఉత్తరాన్ని మధ్యలో ఉంటే ఏమవుతుంది? ఈశాన్యం అవుతుంది. అంటే మూలాలు ప్రధాన దిక్కులుగాను, ప్రధాన దిక్కులు మూలాలు కానీ ఈశాన్యానికి ఆపోజిట్ అప్పుడు నైరుతి. రైట్ సార్. ఆగ్నేయంకు ఆపోజిట్ వాయువ్యం. సో ఈ విధంగా మారింది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే హియర్ నార్త్, ఇదేంది? నైరుతిని ఏమనాలి? సౌత్ వెస్ట్. దక్షిణం అంటే సౌత్, ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్, తూర్పు అంటే ఈస్ట్, ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్, ఉత్తరం అంటే నార్త్, వాయువ్యం అంటే నార్త్ వెస్ట్, పడమర అంటే వెస్ట్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మనకిచ్చిందేమో ఇది ఒరిజినల్ మాస్టర్. ఈ ఒరిజినల్ని ఇక్కడ క్వశ్చన్ రూపంలోకి వచ్చేటప్పటికి చేంజ్ చేశాడు. మరి వాడు చేంజ్ చేస్తే మనం కావాలా సార్ అంటే 100% కావాలి. సో దాన్ని ఏ విధంగా ఉంటుందో చూస్తున్నాం. మిగిలిన దిశలన్నీ ఇదే విధంగా మార్చినట్లయితే పడమర ఏ దిశగా ఉంది. సో ఇక్కడ వెస్ట్ అంటే ఏంది? పడమర. పడమర పొజిషన్కి ఏమొచ్చింది మాస్టర్? ఆగ్నేయం. కాబట్టి అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఆన్సర్ ఏంటిది మాస్టర్ అంటే సౌత్ ఈస్ట్. సో ఆన్సర్ ఏంటిది మిత్రమా? సౌత్ ఈస్ట్. ఇది ద ఆన్సర్. క్లియర్? సో ఈ విధంగా మనల్ని ఒరిజినల్ని డూప్లికేట్ చేయమనొచ్చు. సో ఒరిజినల్స్ డైరెక్షన్స్ మే బి కన్వర్టెడ్ ఇంటూ అకార్డింగ్ టు ద క్వశ్చన్. So please, which type of words are using or which type of directions are given in that question, we are 100% should be follow that indicate points. So if you are losing the basic points 100%, maybe you are in trouble. మీరు బేసిక్ని కనుక సరిగ్గా అర్థం చేసుకోకపోతే దాని భావాన్ని కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది, ట్రబుల్స్ వస్తాయి. సో ఇట్లా లాజిక్గా నేర్చుకోండి సార్. ఎగ్జామ్ కోసము, మన లైఫ్ కోసము, మన భవిష్యత్తు కోసము, రేపటి ఉన్నతమైన గౌరవం పొందడం కోసము మనం ఖచ్చితంగా బేసిక్స్ పైన ఫోకస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఈ విలువలను కనుక మనం పక్క పెడితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మాదిరిగా ఎగ్జామ్ మీరు కోచింగ్ సెంటర్లలో కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, అది ఎట్లుంటుందంటే అప్పటికప్పుడు మన మైండ్లో వచ్చినట్టు వస్తుంది. మళ్ళీ పుస్తకం ముయంగానే జంప్ అయిపోతాయి. నా టార్గెట్ మీన్స్ బద్రిసా టార్గెట్ ఒకటి, నాకు రావడం ముఖ్యం కాదు, మీరు చేయడం ముఖ్యం. కాబట్టి మీకోసం, మీ దగ్గరికి రావడం కోసమే, మీరు నా దగ్గరికి రాలేకపోతున్నారు కాబట్టి నేనే మీ దగ్గరికి వచ్చే ప్రయత్నంలో ఆన్లైన్ వేదిక ఎంచుకున్నా. ఆ ద్వారా మీకు కూడా రేపటి భవిష్యత్తులో మీ విజయమే నా విజయంగా భావిస్తా. కాబట్టి ఇదొక మోడల్ సార్. రైట్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. రైట్ మిత్రమా, ఇప్పుడు ఇలాగే ఇఫ్ వెస్ట్ బికమ్స్ రైట్, వెస్ట్ బికమ్స్ నార్త్ వెస్ట్ అన్నాడు. ఒరిజినల్గా మీరు చెప్పండి, ఇదేంటిది? నార్త్, ఈస్ట్, సౌత్, ఎస్, వెస్ట్. చెప్పాలి వేగంగా. నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్, ఎస్, గుడ్, కమాన్ ఫాస్ట్. నార్త్ వెస్ట్,
దీస్ ఆర్ కాల్డ్ సబ్ డైరెక్షన్, మిగతాయి మెయిన్ డైరెక్షన్. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ రూట్లో తీసుకొచ్చాయి. క్వశ్చన్లో ఏమంటాడో మాట్లాడు. వెస్ట్ పడమరను ఏమంటాడు? నార్త్ వెస్ట్ అంటాడు. ఇక్కడున్న పడమరను నార్త్ వెస్ట్ అంటే 45 degrees ఇనే యాంటీ క్లాక్లో తిరిగిందని అర్థం. ఇక్కడ ఉన్నటువంటి నార్త్ వెస్ట్ ఇక్కడికి వచ్చింది మాస్టర్. అప్పుడు ఇక్కడికి ఏమొస్తుంది? వెస్ట్ వస్తుంది. ఇక్కడికి ఏమొస్తుంది మాస్టర్? సౌత్ వెస్ట్ వస్తుంది. ఇక్కడికి సౌత్ వస్తుంది. మరి వెస్ట్కు ఆపోజిట్ ఈస్ట్, సౌత్కు ఆపోజిట్ నార్త్, రైట్? మెయిన్ డైరెక్షన్స్ ఏమైనాయి? సబ్ డైరెక్షన్స్ అని. ఇప్పుడు ఇదేమవుతుంది? సౌత్ ఈస్ట్ ఏరియా అవుతుంది. ఇదేమవుతుంది? నార్త్ ఈస్ట్ ఏరియా అవుతుంది. క్లియర్? రైట్. ఇప్పుడు ఇవి పాయింట్స్ సార్. సో ఇక్కడ నార్త్ ఈస్ట్ను మనం తెలుగులో ఏమంటాం మిత్రమా? ఎస్, ఫాస్ట్. ఈశాన్యం ఏమంటాం? ఈశాన్యం. ఈస్ట్ను తూర్పు, రైట్. సౌత్ ఈస్ట్ను ఆగ్నేయం, వెరీ గుడ్. సౌత్ను దక్షిణం, నైస్. నెక్స్ట్ సౌత్ వెస్ట్ నైరుతి, నైస్, వెరీ గుడ్. నెక్స్ట్ వెస్ట్ పడమర లేదా పశ్చిమం, రైట్, వెరీ నైస్. నార్త్ వెస్ట్ వాయువ్యం, క్లియర్. నార్త్ ఉత్తరం, రైట్ సార్. సో ఈ విధంగా ఒక్కసారి మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మైండ్లోనే ఫిగర్ ప్రింట్ అవుతుంది, మీరు ఈజీగా జవాబు చేస్తారు. ఇప్పుడు క్వశ్చన్ మీద ఈశాన్యం ఏ దిశగా మారును? సో ఈశాన్యం అంటే ఈ ఏరియా ఉంది సార్. ఈశాన్యం అంటే ఏమని మారింది? తూర్పుగా మారుతుంది. ఏమని మారుతుంది? తూర్పుగా మారుతుంది. క్లియర్? సో ఈ ఒరిజినల్ని క్వశ్చన్ రూపంలో ఇట్లా తీసుకొచ్చాడు. ఎప్పుడైతే ఈ ఒరిజినల్ మన మైండ్లో ప్రింట్ అవుతుందో, వెన్ ద ఒరిజినల్ డైరెక్షన్స్ ఆర్ ప్రింటెడ్ ఇన్ అవర్ మైండ్, then which type of directions he is giving, exactly we can reach that one. So please practice on basics. Clear? Yes sir, I think you are understand my views. My views means our winners views. Thank you. Right sir, ఇవి ఈ టైప్ ఆఫ్ మోడల్ ఉన్నాయి. ఇంకొక మోడల్తో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.